ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోస్, రీల్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌ను కనువిందు చేసే ఓ హీరోయిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఒకరి ఇంట్లో చోరీ చేసిందనే ఘటనలో నగరంలోని దొండపర్తి సమీపంలోని బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రసాద్ బాబు కుమార్తెతో సౌమ్య శెట్టికి స్నేహం కుదిరింది. తరచూ సౌమ్య స్నేహితురాలి ఇంటికి వెళ్లేది. తనకు అలవాటైన యాక్టింగ్కు తోడు చోరకళ కూడా యాడ్ చేసి ఎవరికీ తెలియకుండానే బంగారం కొట్టేసింది. గోవాకు మకాం మార్చి జల్సాలు చేస్తూ హీటెక్కిచ్చే రీల్స్తో రెచ్చిపోతుంది. తీరా అసలు విషయం బయటపడడంతో రీల్స్ సుందరి జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. బంధువుల వివాహానికి వెళ్లే సమయంలో బంగారు ఆభరణాల కోసం బీరువా లాకర్ తెరవగా ప్రసాద్ బాబు కుమార్తె షాక్ అయ్యారు. బీరువాలోని కిలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో బీరువాపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. ప్రసాద్ బాబు ఆయన కుమార్తెను పోలీసులు విచారించగా ఇటీవల వాళ్ళ ఇంట్లోకి వచ్చిన కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. జనవరి 29, ఫిబ్రవరి 19 తేదీల్లో తన కుమార్తె స్నేహితులైన భార్యాభర్తలు మరికొంతమంది ఇంటికి వచ్చారని, బాత్రూంకి వెళ్లాలన్న సాకుతో బెడ్రూంలోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చారని మౌనిక తెలిపింది. దీంతో పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి 11 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో 3 అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హీరోయిన్ బండారం మొత్తం బయటపడింది. ఇన్స్టాలో వీడియోస్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య ట్రిప్ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం శివం అనే చిత్రంలోనూ చేస్తోంది. గతంలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసిన సౌమ్యకు 2016లో మౌనికతో పరిచయం ఏర్పడింది. స్నేహం పేరుతో తరచూ మౌనిక ఇంటికి వచ్చే సౌమ్య నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి బాత్రూమ్ వాడుకునేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి కూడా చాలా టైం వరకు బయటకి వచ్చేది కాదు. అలా 2-3 సార్లు చేసిన సౌమ్య తన సరైన సమయం చూసుకుని తనలో దాగున్న చోరకలను బయటకు తీసి బంగారాన్ని మాయం చేసింది. దొంగతనం చేసిన తీరుపై అక్కడ పరిస్థితులను మా ప్రతినిధి రాజు అందిస్తారు. సినీ నటి సౌమ్య శెట్టి ఈ పేరు ఇప్పుడు ఒక దొంగతనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దొండపర్తిలో ఉన్నటువంటి బాలాజీ రెసిడెన్సీలో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసింది సినిమాల్లో నటిస్తున్నటువంటి సౌమ్య శెట్టి అనే అమ్మాయి. సో ఆమె ఏ ఇంట్లో దొంగతనం చేసిందో ఆ ఇంటికి నేను వెళ్తున్నాను. అసలు ఈ దొంగతనం చేయడానికి గల ప్రధానంగా ఎలా చేసింది, ఇంట్లోకి ఎలా ప్రవేశించింది, ఎలా పరిచయం అయింది, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే దొంగతనం చేసింది తక్కువ కాదు. దాదాపుగా గోల్డ్ని 74 తులాల గోల్డ్ని దొంగతనం చేయడం, వాటితో గోవా వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కనిపిస్తున్నటువంటిదే బాధితులుగా ఉన్నటువంటి ప్రసాద్ గారి ఫ్యామిలీ. కనిపిస్తున్నటువంటి ఆయనే ప్రసాద్ గారు. ఈయన పోస్టల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. సో వీళ్ళింట్లోనే దాదాపుగా ఈ దొంగతనం జరిగిన దగ్గర నుంచి టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఒక తెలియని డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసి మోసం చేసినటువంటి బాధితులు కావడంతో స్నేహం ముసుగులో వచ్చి ఆమె ఈ దొంగతనాన్ని చేయడం, ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా దశల వారీగా ఎత్తుకెళ్ళిపోయినటువంటిది చూసాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆ ప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ కావడంతో వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎట్లాంటి ఇబ్బంది ఏమీ రాలేదు. దీంతో ఎంతమంది స్నేహితులు వచ్చినా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో దీన్ని ఆసరాగా తీసుకుని ఇంట్లోకి చాలా ఈజీ యాక్సెస్తో ఆమె ఇంటికైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. సార్, అంటే ఈ దొంగతనం మీద చాలా ఈ సౌమ్య శెట్టి మీ అమ్మాయికి సినిమాలంటే ఒక ఆలోచన ఉంది. ఆ సినిమాల ఆలోచన ఉంది కాబట్టి ఆ సినిమాల్లోకి తీసుకువెళ్తానని ఆశ చూపించి స్నేహితురాలు అయిందనేది ఒక ప్రచారం అయితే ఉంది. అది దొంగతనం ఎలా జరిగింది ఏంటి చెప్పగలరా మీరు? ఈ ప్రచారంలో ఏమైనా నిజం ఉందా? అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే తను మ్యారేజ్ అయింది, పాప కూడా ఉంది. ఆ ఫీల్డ్ కూడా తను ఎప్పుడు అంతకుముందు తన స్టడీస్ టైంలో మిస్ విశాఖకి వెళ్ళడం జరిగింది తప్ప ఆ తర్వాత నుంచి పూర్తిగా దూరంగా ఉంది. తను ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయలేదు ఎక్కడా కూడా. అయితే ఇదేంటంటే ఒకసారి మాకు ఫస్ట్ టైం అమ్మాయి ఇలాగ పాపను చూడడానికి వస్తానని చెప్పి పాపకి మెసేజ్ పెట్టిన తర్వాత రమ్మని చెప్పిన తర్వాత జనవరి 29న
తను వాళ్ళ హస్బెండ్ బలరాం శెట్టి ఇద్దరు కలిపి రావడం జరిగింది. వచ్చిన రోజునే మేము వాష్రూమ్కి వెళ్తాం. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మొత్తం మేము పూర్తిగా ప్రైవసీ ఉండాలి మాకు అని చెప్పి మాస్టర్ బెడ్రూమ్లోకి ప్రవేశించి ఆ రోజు రెక్కీ చేయడం చేసింది. అంటే రెక్కీ చేయడం అంటే అంతకు ముందు ఎప్పుడన్నా మీకు పరిచయం ఉందా? ఆ పరిచయం ఉండడం వల్లే ఇంత ఈజీగా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా? అప్పుడు మిస్ విశాఖకి పాప వెళ్ళినప్పుడు వీళ్ళు మొత్తం అందరూ కూడా పరిచయం అయ్యారు. అప్పుడు ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడే ఈ అమ్మాయి కూడా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ రిలేషన్స్ ఏమి లేవు. ఇన్స్టాగ్రామ్లో పాప పుట్టిన తర్వాత పాప బర్త్డే ఇవన్నీ పోస్ట్ చేసిన తర్వాత తను ఇలాగ మీ పాపను చూడడానికి వస్తానని చెప్పిన తర్వాత ఇలా జరిగింది. జనవరి 29 రావడం జరిగింది. ముందే రెక్కీ చేసుకుందా ఈ సౌమ్య శెట్టి మీ ఇంట్లో గోల్డ్కి సంబంధించి కానీ ఇలా వచ్చిన గతంలో అంటే అంతకు ముందు వచ్చినప్పుడు కాబట్టి రెక్కీ చేసుకుని వెళ్ళిందా? చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇది నాకు తెలిసి ఒక సమ్ బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉన్నట్లుగా నేను అనుమానిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే జనవరి 29 ఫిబ్రవరి 2న వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చింది. ఫిబ్రవరి 6 ఫిబ్రవరి 19న వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ 26ని మళ్ళీ రావడానికి 5th టైము ప్లాన్ చేస్తే ఈ 23 మేము యలమంచిలి మా బంధువుల పెళ్ళికి వెళ్ళడానికని మా మిసెస్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు బయటపడింది. వెంటనే మేము షాక్ గురయ్యాం. 4:30 టైంలో అయిన వెంటనే ఒక్కసారిగా షాక్ గురై అంటే ఈ సౌమ్య శెట్టినేనా లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే పనిలో ఉన్నారనుకోవచ్చా? మీరు చూసిన దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మేబీ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ హస్బెండ్ 2 టైమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఇక్కడ మాటల్లో పెట్టి ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి తన పని తను కానిచ్చింది. కనుక మాకు డౌట్ ఏంటంటే వీళ్ళందరూ ఒక గూడు పుటానిగా ఏర్పడి అక్కడి నుంచి కూడా తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఇంటికి వెళ్లకుండా మురళీనగర్లో ఒక హౌస్కి వెళ్ళి ఆ రోజు నైట్ 11:30 వరకు ఉన్నట్లు కూడా వాళ్ళు పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం ఎంత గోల్డ్ పోయింది మీకు సంబంధించి? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకేమన్నా వేరే చోట్ల ఏమన్నా ఇదే విధమైనటువంటి దొంగతనాలు చేసిందని ఏమైనా బయటపడిందని చెప్పారా మీకు ఏమన్నా? అది ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే వాళ్ళు సిస్టంలో వెరిఫై చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇండియాలో ఎక్కడ క్రైమ్ చేసినా వేలిముద్రలు ప్లస్ క్యాండిడేట్ తాలూకు డీటెయిల్స్ వస్తే సిస్టంలో కొడితే అన్నీ కూడా వస్తాయని చెప్పారు. అందులో అయితే రాలేదు. కానీ తను క్రైమ్ చేసినట్లుగా ఈ గ్రూపుల్లో మెసేజ్లు అయితే మాత్రం రావడం జరిగింది. ఒక అమ్మాయి ఇంట్లో 12 తులాల బంగారం ఏదో ఇచ్చేసినట్లు, వాళ్ళు పరుగు పోతుందని ఇవ్వనట్లు, అలాగే మిగిలినవి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే ఒక కాంప్రమైజ్ కొన్ని కేసులు అయినట్లుగా తెలిసింది. అంటే నాకు తెలిసి ఈమె ఒక హ్యాబిచువల్ అఫెండర్గానే కనిపిస్తుంది. అంటే సినిమాలు, ఇన్స్టా లేదా వ్యసనాలకి ఇలాంటి వాటికి బానిస అయిపోవడం వల్ల ఈ దొంగతనాలు అనుకోవచ్చా? మీ ఇంట్లో అంటే ఒక స్నేహితురాలుగా ఎంటర్ అయ్యి నమ్మించిన వాళ్ళని మోసం చేసి బంగారం వెతికిపోయింది కదా? అంతే, ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా చేసింది. తను కూడా ఒక ప్రొఫెషనల్ అయితే తప్ప అంత ధైర్యంగా అన్నిసార్లు వచ్చి చేయలేరు. ఒకసారి చేసిన తర్వాత రెండోసారి రావాలంటే భయం వేస్తుంది మామూలుగా ఫస్ట్ టైము అఫెండర్ అయితే. కానీ వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అయితేనే అలాగా చేయడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒకేసారి మీ ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా తీసి ఉండొచ్చా లేకపోతే దశల వారీగా 2-3 సార్లు? దశల వారీగా తీయడం జరిగింది. 4 టైమ్స్ కూడా వచ్చి 4 టైమ్స్ కూడా కొంత తీసుకుని వెళ్ళడం జరిగింది. మొత్తం ఎంత పోయిందండి? మీకు ఎంత రికవరీ అయ్యింది? పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు అంటే మేము ఎవడో మా దగ్గర ఉన్న దీని ప్రకారం 74 తులాలకే మేము ఇచ్చాం కంప్లైంట్. అందులో ఇంకా ఎక్కువే పోయింది గోల్డ్. దానిలో 35 తులాలు అయింది. మిగిలినంతా కూడా తను గోవా, హైదరాబాద్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టిందని, అలాగే తన క్రెడిట్ కార్డుకి, కారు తాలూకు ఇన్స్టాల్మెంట్స్కి కూడా కొంత అమౌంట్ కట్టిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఒకసారి పోగొట్టుకున్న మీ బెడ్రూమ్ వెళ్ళొచ్చా నేను? సో నేను ఈ బెడ్రూమ్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా అవకాశం ఉంటే స్నేహితురాలుగా పరిచయమైనటువంటి వాళ్ళ అమ్మాయిని కూడా నేను ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. టోటల్గా ఫ్యామిలీ అంతా కూడా ఒక తెలియని ఒక డిప్రెషన్లో ఉన్నారు. ఇల్లును కూడా వీళ్ళు సర్దుకోలేనటువంటి పొజిషన్, ఇంట్లో నమ్మించి మోసం చేసి ఇగో ప్రసాద్ గారు వెళ్ళినటువంటిదే ఈ మొత్తం గోల్డ్ పోయినటువంటి బెడ్రూమ్. అందరినీ హాల్లోకి వచ్చిన తర్వాత
ఆమె ఒక్కతే ఎట్లాంటి సౌండ్స్ ఏమీ లేకుండా ఉండేలాగా ప్రసాద్ గారు చూపిస్తున్నారు కదా, చూపిస్తున్నటువంటిదే అంటే దీనిలో ఉన్నటువంటి గోల్డ్ పోయిందండి. దానిలో ఉన్న గోల్డ్ అంతా కూడా. సో ఇది ఒక ర్యాక్ మనం చూడొచ్చు. సో దీనికి అదర్ సైడ్ కూడా మరొక ర్యాక్ ఉంది. అంటే మొత్తం అన్ని బట్టలే ఉన్నాయి. ఎవరు ఊహించి ఉండరు. వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నారు. అసలు తనని కూడా ఒకసారి అడుగుదాం ఏంటి అనేది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా మీరు, మీ బీరో అనేవి మీకు సంబంధించినటువంటి ర్యాక్స్, బట్టలు, గోల్డ్ చాలా ఉంది. ఈ సౌమ్య శెట్టి మీకు అసలు ఎలా పరిచయం అయింది, మీ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయింది? నాకు యాక్చువల్గా 2016 నుండి పరిచయం. తను నార్మల్ ఇట్లా షూట్స్ ఆ టైంలో, అసలు ఇన్స్టాగ్రామ్ అట్లా ఏం కాదు. పాప పుట్టాక మెసేజ్ చేసింది అనమాట, ఇలా వస్తాను పాపని చూడడానికి అని, క్యూట్గా ఉంది అది ఇది అని చెప్పి. సరే నార్మల్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తా అంటే ఇన్వైట్ చేస్తాం, అట్లనే ఇన్వైట్ చేసా. తను వచ్చిన 4 times కూడా ఇట్లా నాకు మోషన్స్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది అంటే, ఎవరైనా మోషన్కి వెళ్తారంటే నార్మల్గా పంపిస్తాం, అలాగే అలో చేసాం. కానీ వచ్చిన ప్రతిసారి ఒక 1/2 hour అట్లా స్పెండ్ చేసేది. డౌట్ అయితే రాలేదు. ఎప్పుడైతే మేము ఇలా మ్యారేజ్కి వెళ్దామని చూసేసరికి గోల్డ్ అంతా మిస్ అయిపోయింది. అంటే తను లోపలికి వచ్చినప్పుడు సహజంగా ఎవరైనా తోడు కూడా వస్తుంటారు, అలా ఏం లేదా? మీరందరినీ లాక్ చేసేవాళ్ళు ఏంటి? లేదు యాక్చువల్గా వాళ్ళ క్యాస్ట్లో ఏవో పద్ధతులు ఉన్నాయి అది ఇది చెప్పింది. దానివల్ల మేము ఇంకా ఓకే, మనకు తెలియదు కదా ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్కటి ఉంటాయని ఆ ఉద్దేశంతో మేము అనుకున్నాం. సో అట్లా వాష్రూమ్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ డోర్ వేసుకునేది మెయిన్ లాక్. 1/2 hour అట్లా ఉండేది. ఎందుకు అంతసేపు ఉన్నామంటే చెప్పాను కదా మోషన్స్ అని. మేము నార్మల్గానే ఎందుకంటే అందరం ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? అందరూ బయట హాల్లో ఉండేవాళ్ళ? ఇక్కడ అట్లా యాక్చువల్గా తను వచ్చిన ప్రతిసారి వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ మదర్ని తీసుకొచ్చేవారు అనమాట. ఒకటి ఎక్కడ చూసినా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయికి సినిమాల్లో ఆలోచన ఉంది కాబట్టి సినిమా ఛాన్సెస్ ఇప్పిస్తానికి సౌమ్య శెట్టి తరచూ ఇక్కడికి వచ్చేది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ చూస్తే పాప మీరు మొత్తం ఒక ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. ఇందులో అంటే అది నిజమేనా, ఇది ప్రచారమేనా? లేదండి, నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. ఉంటే నేనే ట్రై చేసుకుంటా, కానీ ఆ అమ్మాయికి ఆఫర్స్ అంత లేని అమ్మాయితో నాకు అంత ఇది లేదు. యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు మూవీస్ యాక్ట్ చేయాలి అలా ఏం లేదు. జస్ట్ ఏదో సరదాగా టైంపాస్కి పాపకి నాకు ఇన్స్టా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా తప్ప యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అట్లా. సినిమాల గురించి ఏమన్నా ఎప్పుడన్నా మీతో డిస్కస్ చేయడం కానీ ఎలా ఉండేది ఏంటి అనేది ఏమైనా చెప్తూ ఉండేదా? లేదండి అసలు. అంటే నువ్వే మూవీస్ యాక్ట్ చేసావంటే వచ్చేది డిస్కషన్, కానీ నార్మల్గా ఏం లేవు. నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు చూపించగలరా మీ ఈ సేఫ్కి సంబంధించి అసలు మీ తాళాలు ఎక్కడ వదిలేశారు ఏంటనేది ఏమైనా చెప్పగలరా? అసలు యాక్చువల్గా మేము ట్రిప్ వెళ్ళాం అనమాట, సింగపూర్, మలేషియా అని. వెళ్ళి వచ్చాక గోల్డ్ అంతా ఉందో లేదు నార్మల్ చెక్ చేసుకున్నాక లాక్ ఇందులో పెట్టేసాం. ఓకే. తను ఏంటంటే వాష్రూమ్కి వచ్చినప్పుడు రెక్కీ చేసుకున్నట్టుంది. సో లాక్ అందులో ఉంది, పక్కన ఇది రాదు కదా. సో గెస్ చేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటి ఈ రెండిటికి సంబంధించి ఈ కనిపిస్తున్నది అయితే దీనికి లాక్ అయితే చాలా టైట్ ఉంది. సో ఇది రావట్లేదు. అంటే ఆమె ఉద్దేశం ఏంటి, ఈ పక్క దాంట్లో మేబీ ఇలా ఓపెన్గానే ఉంది కాబట్టి ఇందులో తాళాలు ఉండొచ్చు అని ఉన్ని అన్నీ కూడా మిగిలినన్నీ కూడా మొత్తం రూమ్ అంతటికి ఆ 2 కప్బోర్డ్సే. అంటే వీటికి సంబంధించి ఎక్కడా లేవు బట్టలే. అది కూడా లాస్ట్ దీనిలో కూడా లేవు. ఓన్లీ సెంటర్ దీనిలో ఆ 2 ఉన్నాయి. మాకేంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ లాకర్ ఎప్పుడు కూడా లేదు, నాకు ఓన్ లాకర్ లేదు ఎప్పుడు కూడా. ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే మా గ్రాండ్ మదర్ నుంచి కూడా మాకు ఇంట్లోనే గోల్డ్ ఉంచుకోవడం అలవాటు. అది సో ఇక్కడ ఇంత థెఫ్ట్ జరిగింది కదా, ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ మీద కూడా ఈ సినిమాలు ఉండడం వల్ల ఆమె మీ దాకా వచ్చింది అనేది ప్రోపగండా. దీనికి సంబంధించి మీరేమైనా చెప్పదలిచారా? అసలు మీ హ్యాపీ ఫ్యామిలీ మీరు లీడ్ చేసుకుంటున్నారు అంటే లేనిపోయిన ఎలిగేషన్స్ ఎందుకు పడుతున్నారో తెలియదు మరి. అవి మా అంతే కొంచెం ఇప్పటికే మేము చాలా బాధలో ఉన్నాం. ఇంత ఆల్మోస్ట్ 1 kg గోల్డ్ పోయిందని చెప్పి మళ్ళీ అది కాకుండా ఇంకా ఎలిగేషన్స్ చేస్తున్నారు. నాకైతే సీరియస్గా మూవీస్ కానీ ఏం ఇంట్రెస్ట్ అయితే లేదండి. ఒకప్పుడు మిస్ విశాఖ, అది కూడా ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల అట్లా పార్టిసిపేట్ చేశాను, కానీ అది కూడా లైక్ ఇంట్రెస్ట్తో అలా కాదు. ఏదో అదృష్టం బాగుండి అప్పుడు సెలెక్ట్ అయిపోయాను. మిస్ క్యాట్ వాక్ అవి వచ్చాయి, కానీ లైక్ అలా బేస్ చేసుకునే ఈ సౌమ్య శెట్టి మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, ఈ పాప పుట్టిన తర్వాత రావడం, వచ్చిన తర్వాత ఇలా గ్రాడ్యువల్ 1 or 2 times వచ్చి ఈ థెఫ్ట్ అయితే చేసింది.
అలా కాదు, అంటే నార్మల్ పాపకి అకౌంట్ ఉంది ఇన్స్టాలో. సో అందులో వీడియోస్ అవి చూసి ఇంకా పాప క్యూట్గా ఉంది చూడడానికి వస్తాండి. చాలామంది వస్తారండి ఫ్రెండ్స్, కానీ ఇలా చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, ఒక్కరు అంతే ఇంకా మరి. సో నేను ఒక్కసారి ఈ దీనికి సంబంధించి సెల్ఫ్లు మొత్తం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఈ రూమ్లో, ఈ బెడ్రూమ్లోనే మొత్తం బట్టలే. అంటే సహజంగా ఏ ఫ్యామిలీకైనా ఎవరికి వాళ్ళకి సంబంధించిన బట్టలు ఉంటాయి కాబట్టి ఇది ఒక మొత్తం ర్యాక్స్ అన్నింటిలో కూడా ఇక్కడ బట్టలు ఉన్నాయి. ఇవి చూస్తాం కదా. సెకండ్ చూస్తే ఇప్పుడే మనకి ప్రసాద్ గారు చెప్పారు, ఈ సెకండ్ దానిలో కూడా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు ఉన్నాయి. దీనిలో 2 లాకర్స్ ఉన్నాయి. ఈ లాక్లో ఇది చాలా ఓపెన్గా ఉంది. దానిలో ఇప్పుడు ఏమన్నా కొద్ది గొప్ప మనీ ఉన్నా గోల్డ్ ఉన్నా దాంట్లో లాక్ చేశారు. ఇది ఓపెన్గా ఉంది. సో దీనిలోకి తాళాలు ఉండడం వల్ల చాలా ఈజీగా ఆమె వచ్చి ఇప్పుడు ఇక్కడ కారు తాళం నాకు ఎలా కనిపించిందో దొరికినటువంటి తాళాన్ని తీసుకుంది, సౌండ్ లేకుండా చేసి థెఫ్ట్ చేసింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వీటిల్లోనే మొత్తం 3 చూస్తున్నాం కదా. ఎక్కడికక్కడ అన్ని ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి బట్టలు అయితే ఉన్నాయి. వచ్చినటువంటి వ్యక్తి అంటే థెఫ్ట్ జరిగినటువంటి తీరుని కనుక చూస్తే వచ్చినటువంటి పర్సన్ చాలా ఈజీగా రావడం, ఈ కనిపిస్తున్నటువంటి ఈ లాక్ డోర్ వేసుకోవడం, భర్తను కానీ లేదా వాళ్ళ మదర్ని కానీ ఎప్పుడన్నా తీసుకుని వస్తే సౌమ్య శెట్టి వాళ్ళ నుంచి వీళ్ళందరినీ మాటల్లో పెట్టి ఈ కనిపిస్తున్నటువంటిదే ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్ లోపలికి వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా ఒక ½ అన్ అవర్ వరకు అక్కడే ఉండి ఏ విధమైనటువంటి సౌండ్స్ రాకుండా చాలా టెక్నికల్గా టాక్టికల్గా, అంటే ప్రసాద్ గారు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూసినా వాళ్ళు దొంగతనం చేయాలనే మోటో ఉంది, గతంలో కూడా చేసి ఉండొచ్చు కాబట్టే ఒక ప్లాన్ ప్రకారమే ఈ దొంగతనం చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ మొత్తం వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి గోల్డ్ మొత్తం అంతా కూడా పోగొట్టుకునేసరికి నమ్మించి మోసం చేసినటువంటి సౌమ్య శెట్టి వాళ్ళ జైల్లో ఉన్నా కూడా కుటుంబం అంతా కూడా ఇంకా ఆ డిప్రెషన్లోనే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఈ దొంగతనం జరిగిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సౌమ్య శెట్టి అటు హైదరాబాదు గోవాల్లో జలసాలు చేస్తూ ఈ కారు EMIలు కట్టుకుంటూ తర్వాత క్రెడిట్ కార్డుగా కట్టుకుంటూ ఈ గోల్డ్ని అమ్మేసి తను జలసాలు చేసినటువంటి పొజిషన్ అయితే ఉందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ప్రస్తుతం అయితే ఈ సినిమాల మోజులో వ్యసనాల్లో ఇన్స్టాల్లో అందరిని అట్రాక్ట్ చేసి ఈ విధంగా థెఫ్ట్కు గురైనటువంటి సౌమ్య శెట్టి ప్రస్తుతం అయితే విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. కానీ ప్రసాద్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళకి కానీ ఎవరికి సినిమా ఇండస్ట్రీ సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కేవలం ఒక ప్రాపగండాన్ని క్రియేట్ చేసి ఆమె దీన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమైన అయింది వాళ్ళైతే కొట్టిపారేస్తున్నారు. కానీ మొత్తానికి చూస్తే చాలా సినీ ఫక్కీలో సినిమాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసి స్నేహం రూపంలో ఇక్కడికి వచ్చి ప్రసాద్ గారి కుటుంబాన్ని మభ్యపెట్టి ఈ సౌమ్య శెట్టి వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అయితే దోచుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామ్యాన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.